బీఆర్ఎస్ నేతల కడుపు నిండా విషయమే ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయితే మూసీ కంపు కంటే రేవంత్ నోటి కంపు ఎక్కువ అంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. మరొక వైపు బీఆర్ఎస్ కి మళ్లీ కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ కేసీఆర్ మాటలు యమునా కంటే కంపు అంటూ రివర్స్ అటాక్ చేసింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అమాంతం హీట్ పెరిగింది. మూసీ ప్రక్షాళనపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. మూసీ ప్రాజెక్టుపై పొలిటికల్ వరద పారింది. బీఆర్ఎస్ నేతలు కడుపు నిండా విషం పెట్టుకున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి. ఆయన దుఃఖం చూడు, ఆయన బాధ చూడు, కడుపులో విషము ఎట్లా అంటే కడుపు నిండా విషయం. మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష. విషం జిమ్ముతున్నారు. మీరు మూసీ కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష. ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసీ కాలుష్యానికంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష. ఏం నొప్పి అధ్యక్ష? కళ్లలో ఉన్న విషాన్ని కళ్లద్దాలతో కవర్ చేస్తున్నారన్నారు సీఎం. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్? ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ సార్. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు. కానీ ముఖ్యమంత్రి గారికి అంత ఆవేశం ఎందుకు? కడుపుల విషయం మాకున్నదా ఆయనకున్నదా? బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రులు. కేసీఆర్ మాటలు యమునా మురికి కంటే ఎక్కువ కంపు అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ ఫ్యామిలీ మూసీ నీళ్లు తాగితే అవి ఎంత ప్రమాదమో తెలుస్తుందన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఏ నేత పేరును ప్రస్తావించలేదన్నారు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఎవ్వరి పేర్లు తీయలేదు అధ్యక్ష. ఎవరికైతే మూసీ నది ప్రక్షాళన చేస్తా ఉన్నప్పుడు ఇష్టం లేని వారి గురించి మాట్లాడారు. మీకు అందరికి ఇష్టమే ఉంది కదా? కాదు సార్, మీ పేర్లు తీయలేదు కదా సార్. ఎవరు పేర్లు తీయలేదు, ఎవరు ఒక్కరి పేరు తీయలేదు. తీయనప్పుడు వారిపైన ఎందుకు భుజాన వేసుకుంటారు అధ్యక్ష? సభలో ఎగిసిపడ్డ మూసీ మంటలు అసెంబ్లీ ప్రాంగణానికి అక్కడి నుంచి గన్ పార్క్ వరకు వ్యాపించాయి. సభ వెలుపల కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించుకున్నారు.